హలో అండి, వెల్కమ్ టు ఎల్ఎల్ కిచెన్స్. చాలా సింపుల్గా చక్కెర పొంగల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా కప్పు పెసరపప్పు తీసుకోవాలి. అదే కప్పుతో బియ్యము, బెల్లము తీసుకుంటున్నాను. స్టవ్ వెలిగించుకొని ఒక బాణీ పెట్టుకొని బాణీ అనేది హీట్ అయిన తర్వాత పెసరపప్పు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో వల్ల పెసరపప్పు అనేది లోపలి వరకు బాగా వేగిపోతుంది. పెసరపప్పు అనేది వేగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని మరలా 2 స్పూన్ల నెయ్యిని వేసుకొని బాదం పప్పును వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చేస్తున్నానండి. ఆ తర్వాత కిస్మిస్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. బెల్లాన్ని కూడా కరిగించుకోవాలి. నేను ఇక్కడ 1/2 గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే బెల్లం అనేది త్వరగా కరగడానికి జస్ట్ కరిగితే చాలండి, పాకమేమీ రానవసరం లేదు. వేరొక బాణీ తీసుకొని 4 కప్పుల వాటర్ని యాడ్ చేసుకున్నాను. ఇక్కడ నేను కప్పు బియ్యము, కప్పు పెసరపప్పు తీసుకున్నాను కాబట్టి 4 కప్పుల వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. అదే కుక్కర్లో అయితే 3 కప్పులన్నర సరిపోతుంది. వాటర్ అనేది హీట్ అయిన తర్వాత నేను ముందుగానే నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పు అండ్ బియ్యాన్ని కలిపి వేస్తున్నాను. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చండి, నేను వేయట్లేదు. మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. నాకు 25 నిమిషాల వరకు టైం పట్టిందండి ఉడకడానికి. అదే కుక్కర్లో అయితే 10 నిమిషాల్లో అయిపోతుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈ చక్కెర పొంగల్ని మనం ఎక్కువగా ధనుర్మాసము మరియు అమ్మవారి నైవేద్యంలో డే 1గా చక్కెర పొంగల్ని నైవేద్యంగా నివేదిస్తాము. ఈ పొంగల్ని మనం స్పైసెస్తో కూడా చేసుకోవచ్చు అండి. బెల్లానికి బదులుగా అది కట్టె పొంగలి అవుతుంది. పెసరపప్పు అన్నం అనేది ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగానే కరిగించి పెట్టుకున్న బెల్లం పాకాన్ని పోసుకొని ఒకసారి కలుపుకుంటున్నాను. ఇక్కడ మీరు చక్కెర కూడా తీసుకోవచ్చు బెల్లానికి బదులుగా. నేను ఇక్కడ కప్పు బెల్లం తీసుకున్నాను. మీరు స్వీట్ ఎక్కువగా తింటే ఇంకొంచెం బెల్లాన్ని యాడ్ చేసుకోండి. మనం ముందుగానే వేయించి పెట్టుకున్న బాదం కిస్మిస్ని కూడా యాడ్ చేసుకున్నాను. ఇక్కడ మీరు జీడిపప్పు కూడా తీసుకోవచ్చు. మీకు టెంపుల్ స్టైల్లో చక్కెర పొంగలి కావాలంటే ఒక చిటికెడు పచ్చకర్పూరాన్ని యాడ్ చేసుకోండి. అది లేకపోతే యాలకుల పొడిని కూడా తీసుకోవచ్చు. చక్కెర పొంగల్ అనేది రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.